సేమ్ మన డాష్‌బోర్డ్ అయితే సేమే ఉంటది అంతా. ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. నెక్స్ట్ వీడియో యాడ్స్. వీడియో యాడ్స్‌లో మనకిక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ మనం ఒకసారి రీడ్ చేసుకుంటే మనకు అర్థమవుతది. వీడియోకి వ్యూస్ కావాలనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ వ్యూస్ అండ్ ఎంగేజ్‌మెంట్ ఫర్ పీపుల్స్ హూ ఆర్ మోర్ లైక్లీ యువర్ కన్సిడర్. అంటే మన కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఎవరైతే లైక్ చేస్తున్నారో అలాంటి పీపుల్స్ తోటి ఎక్కువ ఎంగేజ్‌మెంట్ తీసుకురావాలంటే ఈ వీడియో వ్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ వీడియో వ్యూస్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ యాడ్స్ చేయొచ్చు అంటే స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, ఇన్‌ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్ అనమాట. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ 3 యాడ్స్ మనం రన్ చేసుకోవచ్చు. అలాగే వీడియో రీచ్ అంటే మోర్ పీపుల్స్‌కి రీచ్ అవ్వడానికి ఇక్కడ బంపర్ యాడ్, స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్, ఇన్‌ఫీడ్ యాడ్, షార్ట్ యాడ్ 4 ఆప్షన్స్ ఉన్నాయంట. ఎఫెక్టివ్ రీచ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. అండ్ రీచ్ పీపుల్స్ యూజింగ్ ఇక్కడొచ్చేసి నాన్ స్కిప్పబుల్ రీచ్ అంటే స్కిప్ ఆప్షన్ రాకుండా వస్తుంది. బంపర్ యాడ్స్ 15 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్ మనం ప్లే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. టార్గెట్ ఫ్రీక్వెన్సీ అంటే రీచ్ ద సేమ్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్. మన ఆల్రెడీ ఎవరికైతే రీచ్ అయిందో వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ యాడ్ రీచ్ అవ్వాలంటే ఈ టార్గెట్ ఫ్రీక్వెన్సీ యాడ్ సెలెక్ట్ చేసుకొని బంపర్ యాడ్ పెట్టుకోవచ్చు, స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్ పెట్టుకోవచ్చు, నాన్ స్కిప్పబుల్ యాడ్ పెట్టుకోవచ్చు, ఇన్‌ఫీడ్ యాడ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ యాడ్స్, షార్ట్ యాడ్స్ ఈ అన్ని యాడ్స్‌కి మనకి ఎలిజిబుల్ ఉందనమాట. అంటే డ్రైవ్ ద మోర్ కన్వర్షన్స్. మనం యూట్యూబ్ యాడ్స్ నుంచి కన్వర్షన్స్ గనక తీసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి వీడియో యాడ్స్ మనం ఇక్కడ సెటప్ చేసుకోవాలి. అది దీనికొచ్చేసి మన ఈ ఈడియో యాడ్ డిజైన్ చేసుకున్నప్పుడు కన్వర్షన్స్‌కి మనం ఫార్మ్ కూడా ఇవిస్తే కన్వర్షన్స్ అంటే లైక్ వెబ్‌సైటా, యాప్సా ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వొచ్చనమాట. అండ్ యాడ్ సీ యాడ్ సీక్వెన్స్ టెల్ యువర్ స్టోరీ. స్టోరీ టెల్లింగ్ యాడ్స్ ఉంటాయి కదా! జస్ట్ ఒక సీక్వెన్స్ ప్రకారం అలాంటి యాడ్స్‌కొచ్చేసి ఈ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్, నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్, బంపర్ యాడ్ ఇవన్నీ కూడా మనం ఈ సీక్వెన్స్ యాడ్‌కి తీసుకోవచ్చు. ఆడియో రీచ్ అంటే పాడ్‌కాస్ట్‌లో అట్లా ఆడియో పెట్టేసి ఒక ఇమేజ్ పెట్టి ఆడియో యాడ్స్ ఉంటాయి కదా! ఆడియో యాడ్స్‌కి హ్మ్. ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ ఎక్కువ అంటే యూట్యూబ్ వీడియోస్‌కి వ్యూస్ ప్లస్ సబ్‌స్క్రైబర్స్ పెరగడం అంటే వ్యూస్ అంటే చూస్తే వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు కదా! అట్లా ఎక్కువ వ్యూస్ పెడతారు. లేదంటే కన్వర్షన్స్ ఎక్కువ సెలక్షన్స్ చేసుకుంటారు ఇక్కడ. మనం వ్యూ యాడ్ చూద్దాం. ఇక్కడొచ్చేసి మనం క్యాంపెయిన్ నేమ్ ఇక్కడొచ్చేసి యాడ్ ఫార్మాట్. మనం ఇందాక చూసాం కదా! 3 యాడ్స్ స్కిప్పబుల్, ఇన్‌ఫీడ్, షార్ట్ యాడ్స్. ఇక్కడొచ్చేసి మన బడ్జెట్ వచ్చేసి సీపీవీ కాస్ట్ పర్ వ్యూ. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టార్గెట్ అంటే లైక్ ఇక్కడ మనకు సెలక్షన్ ఆప్షన్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తది. కాస్ట్ పర్ వ్యూ. లైక్ ఇక్కడొచ్చేసి మనకు కాస్ట్ పర్ వ్యూ ఫస్ట్ టోటల్ క్యాంపెయిన్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటిల్ కంప్లీట్ ఎండ్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి కాస్ట్ పర్ వ్యూ ఎంత పడాలి అనేది మనం అక్కడ డిసైడ్ చేస్తాము. ఇక్కడొచ్చేసి మన క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్. మనం ఈ క్యాంపెయిన్ మొత్తానికి మనం ఎంత పెట్టాలనుకుంటున్నాం బడ్జెట్ అంటే ఒక రూ. 1000 అలా పెట్టొచ్చు. లేదంటే 500 కూడా పెట్టొచ్చు. బట్ రీచ్ అనేది కొంచెం తక్కువ ఉంటది. ఒక
ఒకసారి ఇది ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి రన్ చేసి చూస్తే గాని మనకి అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ డేట్ జూలై 3rd. అంటే మనము ఎన్ని రోజులు యాడ్ రన్ చేయాలనుకుంటున్నాము. 2 వీక్స్ అంటే 15 డేస్ రన్ చేయాలా, లేకపోతే మన ఇక్కడ 2 డేస్ రన్ చేయాలా, ఇది మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇంప్రెషన్స్ చూడండి. ఇంప్రెషన్స్ అనేవి మనకి 3 డేస్కి ఇక్కడ బడ్జెట్ అనేది డివైడ్ చేసింది. 333 అట్లా 3 డేస్కి మనకి బడ్జెట్ డివైడ్ చేసి ఈ అమౌంట్ అనేది రన్ చేస్తుంది టోటల్ బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్. ఇక్కడ ఎక్కడెక్కడ యాడ్స్ కనిపించాలంటే యూట్యూబ్లో కనిపించాలి. గూగుల్ టీవీలో మనం ఇక్కడ ఆప్షన్ లేదు మనకి. గూగుల్ టీవీ ఛానల్ ఇది ఓన్లీ యూఎస్కి మాత్రమే ఎలిజిబుల్, ఇండియన్కి ఇది ఎలిజిబుల్ కాదు. అండ్ వీడియో పార్ట్నర్స్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. ఇంకా వేరే ఎక్కడైనా అంటే లైక్ వెబ్సైట్స్లో కూడా కొన్ని చోట్ల ఆప్షన్ ఉంటుంది వీడియో యాడ్స్ ప్లే చేయడానికి. ఆ ఆప్షన్కి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము వ్యూస్ పెట్టాం కాబట్టి మనకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఈ నెట్వర్క్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో మనకి బ్రాండ్ అవేర్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనము టోటల్ ఇండియానా లేకపోతే ఓన్లీ లొకేషన్సా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం ఆల్ లాంగ్వేజెస్ అని ఉంది. మనం స్పెసిఫిక్ లాంగ్వేజెస్ మనం తెలుగు వీడియోస్ కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే తెలుగు చూస్తున్నారో వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 160 మిలియన్ వచ్చింది. ఇందాక బిలియన్ ఉంది, ఇప్పుడు మిలియన్స్లోకి వచ్చేసింది. ఆల్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటే అందరికి కనిపిస్తుంది అనమాట. ఇంప్రెషన్స్ ఇక్కడ తగ్గినాయి. నెక్స్ట్ ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ ఆప్షన్ ఇచ్చింది. ఈ రిలేటెడ్ వీడియోస్ ఆప్షన్ ఎందుకంటే మనం ఏదైతే వీడియో షేర్ చేస్తున్నామో, ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అన్నాం కదా, ఈ తెలుగు వీడియో ఒకటి పెడతాం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాను. అలాగే దీనికి రిలేటెడ్గా ఇంకంటే ఏఐ టూల్స్ని ఎలా యూజ్ చేస్తామని, కంటెంట్ రైటింగ్, బట్ ఇవన్నీ కూడా మనం 1 బై 1 యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు రిలేటెడ్ వీడియోస్ ఈ వీడియోస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే టార్గెటెడ్ వీడియో ఉందో ఆ వీడియో కాకుండా దానికి రిలేటెడ్గా ఉన్న వీడియోస్కి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి కూడా మన యాడ్ కనిపిస్తుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది రిలేటెడ్ వీడియో యాడ్ చేయడం వల్ల. రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు ఇలా వస్తుంది?
హ్మ్. ఇక్కడ మనకి వీడియోస్ ఉన్నాయి గదా! సార్ విల్ స్టార్ట్. వేర్ ఈస్ దట్? 5 వీడియోస్ వరకు యాడ్ జేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇంకా మనం ఇంకా వీడియోస్ అన్నీ యాడ్ జేసుకోవచ్చు. ఇంట్లో మనం రిలేటెడ్ వీడియోస్ అన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ డన్ అంటే రిలేటెడ్ వీడియోస్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అంటే డివైస్ ఎలిజిబిలిటీ. మనం కంప్యూటర్, మొబైల్, టాబ్లెట్, టీవీ మనకి ఎక్కడ కనిపించాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ షో ఆల్ డివైజెస్ సెట్ స్పెసిఫిక్ టార్గెట్స్ డివైజెస్. స్పెసిఫిక్ టార్గెట్ చేసే అంటే పర్టికులర్గా వీళ్ళే చూడాలి అంటే మనం స్పెసిఫిక్ టార్గెట్ చేయొచ్చు. మనం ఎక్కడెక్కడ కనిపించాలో. లేదు అంటే ఆల్ డివైజెస్ అంటే మొత్తం డివైజెస్లో కనిపిస్తుంది అనమాట. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ ఇందాక మనము చూసాం కదా, ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అనేది. ఈ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ ఏంటంటే మన క్యాంపెయిన్ అనేది సేమ్ పర్సన్కి ఎన్నిసార్లు చూపించాలి. ఇందాక మనం ఫస్ట్లో చూసాం కదా, లైక్ ఫ్రీక్వెన్సీ లైక్ ఒక పర్సన్కి ఎన్నిసార్లు చూపించాలని ఒక యాడ్ సెలెక్ట్ చేసుకోమని. అలానే ఇక్కడ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎన్నిసార్లు యాడ్ మన పర్సన్కి సెండ్ చేయాలి. లిమిట్ హౌ మెనీ టైమ్స్ దట్ యాడ్ క్యాంపెయిన్ కెన్ షో ద సేమ్ పర్సన్. ఇక్కడ వచ్చేసి మనం ఎంటర్ యువర్ నెంబర్ అంటే వన్ టైం అనుకోండి, పర్ డేలో ఒకసారి చూపిస్తుంది. మనము 5 సెలెక్ట్ చేసుకున్నాము, పర్ డేలో 5 టైమ్స్ సేమ్ పర్సన్కి చూపిస్తుంది. యాడ్ ఇంప్రెషన్ క్యాపింగ్ అంటే మన ఇంప్రెషన్స్ ఎన్నిసార్లు రావాలి, పర్ వీక్, పర్ మంత్ ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఎన్నిసార్లు చూపించవచ్చు అని. ఎందుకంటే ఇంప్రెషన్స్ క్యాపింగ్ ఎన్నిసార్లు ఇంప్రెషన్స్ చేయాలి ఇవన్నీ కూడా ఆ, అంటే ఆ పర్సన్కి ఎన్నిసార్లు చూపించాలి, వన్ టైం చూపించాలో 2 టైమ్స్ చూపించాలో ఇట్లా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే క్యూ ఫ్రీక్వెన్సీ ఈ మన ఆ పర్సన్ ఇంటరాక్ట్ అయ్యే వరకు మనం ఎన్నిసార్లు చూపించవచ్చు పర్ డేకి ఆ పర్సన్తో ఇంటరాక్షన్ ఫ్రమ్ ద సేమ్ పర్సన్. అంటే జస్ట్ చూడడం వేరు, దాన్ని ఇంటరాక్ట్ అవ్వడం వేరు. దట్ పర్సన్ యాడ్ ఇంటరాక్ట్ అయ్యే వరకు ఎన్నిసార్లు చూపించాలి యాడ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇవి ఎక్స్క్లూడ్ చేయొచ్చు. యాడ్ షెడ్యూల్ మనం హోల్ డే షెడ్యూల్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన టైంలో మాత్రమే యాడ్ రన్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ ఈవినింగ్ బాగా రన్ అవుతుంది అనుకోండి క్యాంపెయిన్, వాడు మార్నింగ్ అని ఈవినింగ్ అని సెటప్ చేసుకోవాలి. లేదు మంచిగా రన్ అవ్వట్లేదు, ఆఫ్టర్నూన్ జస్ట్ ఇంప్రెషన్స్ చూపిస్తుంది, అమౌంట్ కట్ అవుతుంది కానీ లీడ్స్ కన్వర్ట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఆ టైంలో మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. రిమైనింగ్ టైం చూడొచ్చు, లైక్ మండేస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు, లైక్ మార్నింగ్ 7 టు ఆఫ్టర్నూన్, లైక్ మార్నింగ్ 7 టు 9 పెట్టుకుందాము అట్లా. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ 7-9 చూపిస్తుంది, తర్వాత మళ్ళీ చూపించదు అనమాట. మళ్ళీ మనకి ఇలా ఇట్లా మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు. ఏ టైంలో మనకి యాడ్ రన్ అవ్వాలి, ఏ టైంలో యాడ్ రన్ అవ్వకూడదు అనేది మనం టైం జోన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే థర్డ్ పార్టీ మెజర్మెంట్స్, ఇది మనకి ఆప్షన్ ఇంకా లేదు.
జస్ట్ స్కిప్ యాడ్ గ్రూప్ అండ్ క్రియేషన్ అడ్వాన్స్డ్. ఇక్కడ యాడ్ గ్రూప్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ మనం ఇప్పుడు క్యాంపెయిన్ సెటప్ చేసాం. ఇప్పుడు యాడ్ గ్రూప్ నేమ్, ఇక్కడ గ్రూప్ నేమ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ గ్రూప్ సెట్టింగ్స్ ఇక్కడ చూద్దాం. ఆడియన్స్ అన్నమాట. ఇక్కడ మన మేజర్ టాస్క్ ఆడియన్స్ నేమ్. ఇక్కడ మనం సేవ్డ్ ఆడియన్స్ అంటే మనము ఫేస్బుక్లో యాడ్ చేసేటప్పుడు సేవ్డ్ ఆడియన్స్ ఇవి చేసాం కదా, లుకే లైక్ ఆడియన్స్, కస్టమ్ ఆడియన్స్. అలాగే ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్. సేవ్డ్ ఆడియన్స్ అంటే మనం ఇక్కడ ఆడియన్స్ని సెర్చ్ చేసుకొని బిజినెస్, ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ ఇవంతా ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. ఆ ఆడియన్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం మళ్ళీ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అలాగే డెమోగ్రాఫిక్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ ఏజ్, జెండర్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఇక్కడ ఎడిషనల్ డెమోగ్రాఫిక్స్ వచ్చి ఇక్కడ పేరెంట్స్, నాన్ పేరెంట్స్, ఇన్కమ్ రేంజ్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట మనకి. ఆ, ఇవన్నీ ఎలా చేయాలి అంటే ఏదైతే మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే చేయాలి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్, డీటెయిల్డ్ డెమోగ్రాఫిక్స్. ఇక్కడ మనం చేయొచ్చు అనమాట. మార్కెట్, లైఫ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కస్టమ్ ఇంట్రెస్ట్లు. ఇక్కడ మనం రీమార్కెటింగ్ చేయాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం రీమార్కెటింగ్ చేయాలంటే. లేకపోతే మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం సెర్చ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ కాలేజ్, గ్రాడ్యుయేషన్, స్టూడెంట్స్ వీళ్ళందరూ వస్తారనమాట. మనం ఏది కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి లార్జ్ ఎంప్లాయర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సిఇఓ అని టైప్ చేస్తే లైక్ బిజినెస్కి వీటిలో మనకి రిలేటెడ్గా హెల్త్ కేర్ ఇండస్ట్రీ సిఇఓకి టార్గెట్ చేయాలా, ఇట్లా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. టెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇక్కడ మనం డీటెయిల్డ్ టార్గెట్ అనేది ఇక్కడ చేయొచ్చు. అడిషనల్ ఆడియన్స్ సిగ్మెంటేషన్స్ అంటే కస్టమర్ సెర్చ్ టర్మ్, అంటే సెర్చ్ టర్మ్ బేస్ చేసుకొని కూడా కస్టమర్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ ఈ టర్మ్ చూపించట్లేదు. డోంట్ హ్యావ్ ఎనీ కస్టమ్ సిగ్మెంటేషన్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి సిగ్మెంట్స్ క్రియేట్ చేసుకొని మనకి ఎలాంటి సెర్చ్ టర్మ్ కావాలి, నేము అండ్ సెర్చ్ టర్మ్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు కావాలి, ఇక్కడ మనం సేవ్ చేసుకోవాలి డేటాని. అప్పుడు ఇక్కడ డేటా వస్తుంది. ఇక్కడ ఆ సెర్చ్ టర్మ్స్ ఎవరైతే గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో వాళ్ళకి యాడ్ కనిపిస్తుంది అనమాట. సెర్చ్ టర్మ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ ఆడియన్స్ సిగ్మెంట్స్, ఎక్స్క్లూషన్ అంటే ఎక్స్క్లూడ్ ద ఫాలోయింగ్ పీపుల్స్. మనం ఎవరినైనా ఎక్స్క్లూడ్ చేయాలి. మనం డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్కి టార్గెట్ చేస్తున్నాం. బట్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి యాడ్ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఈ ట్రైనింగ్ తోటి వాళ్ళకి అవసరం ఉండదు. అలాంటి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. కీవర్డ్స్ అంటే బిఫోర్ మనం స్టార్టింగ్ కన్నా ముందు మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నామో ఆ సర్వీసెస్కి రిలేటెడ్గా కీవర్డ్స్ అనేది తీసి ఇక్కడ మనం యాడ్ చేయాలి. లేకపోతే మన వెబ్సైట్ ఇస్తే వెబ్సైట్కి రిలేటెడ్ కీవర్డ్స్ జనరేట్ చేస్తుంది అది. బట్ ఆ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అవంతా మనకి ప్రాపర్గా తెలియదు. మనం ఇచ్చిన వాటికి మ్యాచ్ ఉందా లేదా చూస్తుంది అంతే.
ఇక్కడ కీవర్డ్స్ రావడం లేదు. యాక్చువల్‌గా అయితే వస్తాయి. ఇట్లా మనం ఒక 3, 4 కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత యాడ్ టాపిక్స్. మనం మనం ఏ టాపిక్‌కి రిలేటెడ్‌గా మనం సబ్జెక్ట్ యాడ్ చేయాలో సెలెక్ట్ ద టాపిక్ అని మనం ఇక్కడ టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లేస్‌మెంట్స్ మన యాడ్ ఎక్కడెక్కడ ప్లేస్ అవ్వాలి. యూట్యూబ్ ఛానల్‌లో యూట్యూబ్ వీడియోసా, వెబ్‌సైట్స్, యాప్, ఇక్కడ ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మన యాడ్స్ ఎక్కడెక్కడ కనిపించాలి అని. మనము ఎక్కువగా యూట్యూబ్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ తీసుకుంటే ఏ ఛానల్‌లో కనపడాలి? ఏ ఛానల్‌లో కనపడాలంటే మనం ముందు ఈ ఛానల్స్ లిస్ట్ అనేది తీసి రెడీగా పెట్టుకోవాలి. ఒకసారి ఆన్ చేసిన తర్వాత అప్పుడే ఆ ఛానల్‌ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఆ ఛానల్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు మనకి ఏం లేవు కాబట్టి జస్ట్ నేను ఊరికే టైప్ చేస్తున్నాను. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఇక్కడొచ్చేసి మనకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న సైట్స్ చూడాలి. బట్ ఇక్కడ మనము రియల్ టైమ్‌లో గనక యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలంటే ఫస్ట్ ఒక ఛానల్ తీసుకొని, ఆ ఛానల్‌లో కొత్త వీడియోస్ పెడుతున్నారా లేదా ఒకసారి చూడాలి. అలాగే ఆ వీడియో పెట్టగానే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఇమ్మీడియేట్‌గా వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి. అండ్ 1 అవర్‌లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి. ఇలాంటివి 1 డే ముందు, 2 డే ముందు మనం కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎందుకంటే మనం పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేయట్లేదనుకోండి. ఓల్డ్ వీడియోస్ హ్మ్. ప్లే అవుతా ఉంటాయి. బట్ ఆ వీడియోస్‌కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారో మనకి తెలీదు. అదే కొత్త వీడియోస్ కనుక అప్‌లోడ్ చేస్తున్నారనుకోండి, ఇమ్మీడియేట్‌గా 1 అవర్, 2 అవర్స్‌లో మనకి ఎంతమంది వస్తారో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాంటి ఛానల్స్ మనకు పాసిబిలిటీ ఉంటే రీసెంట్‌గా కంటెంట్ అప్డేట్ చేసే ఛానల్స్ ఏవైతే ఉంటాయో, అలాగే వాళ్ళకి ఈ వీడియో పెట్టగానే ఎంత వ్యూవర్‌షిప్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి తీసుకోవాలి. బట్ ప్రెజెంట్ మనం ఎట్లా ఒక 2, 3 ఛానల్స్ అయితే తీసుకుంది. దీనికి సబ్స్క్రైబర్సే లేరు. ఇక్కడొచ్చేసి ది స్కూల్ ఆఫ్ డిజిటల్. ఇట్లా మనం కొన్ని ఛానల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కొన్ని ఛానల్స్‌లో ఇమేజెస్ కూడా కనిపించట్లేదు. అనిల్ పటేల్ ఆయనది పెట్టండి, ఆయనే మార్కెటింగ్. బట్ మనం తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలీదు. ఓకే, ఓకే. లాంగ్వేజ్ లేకుండా మామూలు ఇంగ్లీష్ అనుకోండి అలాంటి పెద్ద పెద్ద ఛానల్స్ చాలా దొరుకుతాయి మనకి. తెలుగులో చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎంతమంది తెలుగు వాళ్ళు ఆయన ఛానల్ చూస్తుంటారు? ఎంతమందికి ఛాన్స్ ఉంటది కన్వర్ట్ అయ్యేది? ఇక్కడ జస్ట్ నేను ఊరికే సెలెక్ట్ చేస్తున్నాను అంతే. బట్ మనం చేసేటప్పుడు మన లాంగ్వేజ్‌కి బేస్ చేసుకొని మాత్రమే చేయాలి. ఇప్పుడు తెలుగు వీడియోస్ చేస్తున్నామంటే తెలుగు ఛానల్సే టార్గెట్ చేయాలి. తెలుగు ఛానల్స్ హాయిగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అట్లయితే మనకి యాడ్ రన్ చేసినందుకు కొంచెం యూజ్ ఉంటుంది. ఇట్లా జస్ట్ వీడియోస్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఎక్కువ ఛానల్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ అని పర్టిక్యులర్ వీడియోస్. ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఆ ఛానల్‌లోకెళ్ళి వాళ్ళ ఛానల్‌లో ఏ వీడియో ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అనేది మనం కొంచెం మానిటర్ చేయాలి. ఒకవేళ ఎక్కువ వ్యూస్‌ని ఇవాళ చూసాము ఒక వీడియో. మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు దాని వ్యూస్ ఎలా ఉన్నాయి? ఇలా కూడా మనము చెక్ జేసుకోవచ్చు. అంటే వ్యూస్ పెరుగుతున్నాయనుకోండి, మనకి నచ్చిన ఛానల్ కరెక్ట్‌గా మన సర్వీసెస్‌కి కరెక్ట్‌గా రిలేటెడ్ ఛానల్‌లో వీడియో ఉందనుకోండి, ఆ వీడియోకి వ్యూస్ ఇంకా ప్రెజెంట్ వస్తున్నాయా లేదా అనేది కూడా చెక్ జేసుకొని, అప్పుడు ఆ లింక్స్ అన్నీ కాపీ పేస్ట్ చేసుకొని, ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తది. జస్ట్
ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్ అనమాట. ఇవన్నీ పాపులర్ వెబ్‌సైట్స్ లైక్ పింట్రెస్ట్, డైలీ మోషన్, ట్రెండ్స్ డాట్ గ్లాన్స్ అండ్ జస్ట్ వాచ్. ఇవన్నీ గూడా ఈ గూగుల్ వాళ్ళ పార్ట్నర్ సైట్స్ అనుకుంటా. వాటన్నిటికి మనం యాడ్ కనిపించేలా చేసేది పింట్రెస్ట్. ఓకే. పింట్రెస్ట్ అనేది కొంచెం పాపులర్ సైట్. ఈ డైలీ మోషన్ అనేది వీడియోస్ లైక్ వీడియో ప్రమోషన్ సైట్. మన యూట్యూబ్ లాగా. ఇక్కడ గూడా కనిపించొచ్చు. అంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా కనిపిస్తదనమాట మన యాడ్. ఇట్లా యాప్స్, క్యా కేటగరీస్ ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన వీడియో ఇక్కడ యాడ్ చేయాలి. మన వీడియో ఇక్కడ వీడియో లెంత్ అనేది మనకు చాలా తక్కువ ఉండాలి. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లోనే స్టార్టింగ్‌లోనే మనకి ఎంతవరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ అవుతదో అంతవరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ 5 సెకండ్స్‌లో, 6 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఒక వీడియో అయితే డిజైన్ చేసుకోవాలి. ఇది లాంగర్ మోర్ దాన్ 3 మినిట్స్ ఉంది కాబట్టి ఈ వీడియోని ఇట్లా ఎర్రర్ చూపిస్తుంది. 3 మినిట్స్ వీడియో విత్ హై కన్వర్షన్ వాల్యూ కంటెంట్‌ని స్టార్టింగ్ 5 సెకండ్స్ లోపల పెడితే మనకి బెస్ట్. ఇక్కడ మనం ఒక 5 వీడియోస్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఫైనల్ యూఆర్ఎల్ అడుగుతుంది. మన యూట్యూబ్ కన్వర్షన్స్ అనుకోండి. మన ఛానల్ యూఆర్ఎల్‌ఏ ఇద్దాము. ఇక శ్రీష డిజిటల్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్. జస్ట్ మనం ఇక్కడైతే ఇది నేను జస్ట్ ఊరికే యాడ్ చేశాను. మీరైతే చాట్ జీపీటీ యూజ్ చేసి ఈ టైటిల్, డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ చేయండి. అలాగే బ్యానర్ కూడా యాడ్ చేయమంటున్నారు. బట్ బ్యానర్ అంటే ఇప్పుడు థంబ్‌నెయిలా మేడం? ఆ! ఇక్కడ చూజ్ ఏ ఫైల్ అని ఉంటది. మనం ఈ సైజ్‌లో క్రియేట్ చేసి మనం యాడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఏదైనా అప్‌లోడ్స్ ఉంటే ఇదేం వర్క్ అవ్వట్లేదు. నెట్ స్లో అయిపోయింది. ఇది లేకపోతే మామూలుగా అవసరం లేదు. ఇంకా తర్వాత మన యాడ్ నేమ్ ఇచ్చేసి క్రియేట్ అనే యాడ్ ఉంది. ఇక్కడ యాడ్ వచ్చేసింది. ఇంకొక వీడియో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఇట్లా తీసుకొని మనకి ఇంకొక వీడియో కూడా ఇట్లా 5 వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో.
ఇట్లా 2 యాడ్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనం బిడ్డింగ్ ఇస్తామనమాట. ఇక్కడ ఏంటి జస్ట్ అంటే నెట్ కనెక్షన్ స్లో వల్ల ఇలా చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనం బిడ్ అనేది ఒక 0.00 వచ్చింది. ఇక్కడ 5 ఇద్దాము. 50 పైస్. ఒక నిమిషం ఉండండి, నెట్ కనెక్ట్ చేస్తా. ఇక్కడ ఒక్కొక్కసారి 30 పైసా కూడా తీసుకుంటే ఒక్కోసారి 80 పైసా ఉంటది. అది ఎవ్రీ టైమ్ చేంజ్ అవుతా ఉంటది. క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఇది ఏమొస్తుంది, ఇది మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ అడుగుతుంది. జస్ట్ ఇది క్రియేట్ ఏ క్యాంపెయిన్ అంటే క్రియేట్ అయిపోతుంది. తర్వాత మనం అమౌంట్ యాడ్ చేసుకోవడమే. ఇక్కడ నెట్ స్లో ఉందట. ఇది ఇది నెట్ సరిగ్గా రావట్లేదు మంచిగా. హలో, వినిపిస్తుంది? మేడం వినిపిస్తుంది మేడం. అది స్టేబుల్గా లేదు నెట్ కనెక్షన్. స్టేబుల్ నెట్ కనెక్షన్ కరెక్ట్గా లేదు. సరే, జస్ట్ ఇంతే అండి. ఇది జస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయినాక మనం డాష్ బోర్డ్లోకి వెళ్తాము. క్యాంపెయిన్ క్రియేట్ అయిపోతుంది. డాష్ బోర్డ్లోకి వెళ్ళినాక మనకి ఈ వెరిఫికేషన్ కోడ్ అడుగుతాను. అది ఎక్కడ ఉందో మరి. కోడ్ ఏం రాలేదు నాకు. సరే, ఓకే అండి. ఒకసారి ఇక్కడ వరకు ట్రై చేయండి. మీకు ఇంకా లాస్ట్ స్టెప్ జస్ట్ కన్ఫర్మ్ చేసేస్తే మీకు మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. క్యాంపెయిన్ అంటే మనకి సెర్చ్ క్యాంపెయిన్, డిస్ప్లే క్యాంపెయిన్ ఎలా వస్తుందో సేమ్ ఇది కూడా అలానే వస్తుంది. బట్ ఇది ఏంటండి, దానికి యూట్యూబ్ లో స్పాన్సర్డ్ అని వస్తుందా పైన? వస్తుంది. ఓకే. ఇలా వస్తుందండి యాడ్. బట్ మనం ఏదైనా తమ్నైల్ కనుక యాడ్ చేసామంటే అది ఇక్కడ తమ్నైల్ ఫస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి స్కిప్ యాడ్ చూపిస్తుంది. ఇక్కడ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ చూసా అనుకోండి, చేంజ్ అవ్వట్లేదు. ఇన్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు వీడియో రన్ అవుతుంటే మధ్యలో వస్తుందా? ఇక ఇక్కడ మామూలుగా ఇది ఇన్ ఫీడ్ యాడ్స్ అంటే ఫీడ్స్ మధ్యలో వస్తుంది. ఇక్కడ ఓకే, అదే షార్ట్ యాడ్స్ అంటే షార్ట్స్, మొబైల్ షార్ట్స్ ఉంటాయి కదా,
వాటిలో వస్తదనమాట ఇట్లా. ఇన్‌స్ట్రీమ్ అంటే స్కిప్ యాడ్. స్కిప్ వస్తది. స్కిప్ యాడ్ అనమాట. ఇన్‌స్ట్రీమ్ స్కిప్పబుల్ యాడ్. మనం 5 సెకండ్స్ అయిపోగానే ఇది స్కిప్ అయిపోతది యాడ్. ఈ 5 సెకండ్స్ లోపల మనం ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేయాలి. అలాగే ఏ డివైస్‌లో ఎలా దేనికైనా ఏంటండి? దేనికైనా సేమ్ ప్రైజా మేడం? అంటే ఏ సర్వీసులకైనానా? అదే ఇన్‌స్ట్రీమ్ గాని, ఇది మొత్తం షార్ట్ 3 వీడియోస్ గాని. ప్లేసెస్‌లో కనిపిస్తది. మనం సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఆ! ఆ! 3 ప్లేసెస్‌లో కనిపిస్తది. ఇంక పర్టిక్యులర్‌గా 1, 2 అని కాదు. మనకి ఇప్పుడు యాడ్ రన్ అయ్యగానే ఈ 3 వేస్‌లో ఒకటి షార్ట్స్‌లో కనిపిస్తది. స్కిప్ యాడ్స్‌లో కనిపిస్తది. ఇన్‌ఫీడ్ యాడ్స్‌లో కనిపిస్తది. లైక్ మూడిట్లో కనిపిస్తది. ఓకే. ఓకే. 3 ఓకే. ప్లేసెస్‌లో కనిపిస్తది మనకి యాడ్. బట్ ఇక్కడేంటంటే మనం ఒక ఇప్పుడు మంచి వీడియో అనేది డిజైన్ జేసుకోవాలి. ఒక 3 మినిట్స్ లోపల ఉండే వీడియో. దాంట్లో ఫస్ట్ 5 ఓకే. సెకండ్స్ కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేయాలి. ఓకే. ఓకే. అదే గదా! 5 మినిట్సే గదా! నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే వీడియోస్ స్కిప్ యాడ్ చూస్తుంటారో వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ కలిగితే నెక్స్ట్ కంప్లీట్ చేస్తారనమాట. అవునవునవును. దీనికి కొంచెం మంచిగా క్రియేటివ్‌గా థింక్ చేసే పీపుల్స్‌కైతే బాగా వర్కౌట్ అవుతది. వీడియోస్ డిజైన్ చేయడం. నార్మల్ వీడియోస్‌కి పెద్దగా అంత రెస్పాండ్ ఉండదు. కొంచెం క్రియేటివ్‌గా, కొంచెం అట్రాక్టివ్‌గా మంచిగా డిజైన్ చేస్తే బాగొస్తదనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది యువర్ క్యాంపెయిన్ విల్ గెట్ ఫ్యూ ఆర్ నో ఇంప్రెషన్స్ బికాజ్ యూ ఆర్ టార్గెటింగ్ టూ నారో. అంటే మనం ఈ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ చాలా తక్కువున్నాయి. ఇంకా ఎక్కువ ప్లేసెస్‌లో సెలెక్ట్ చేసుకుంటే మనకి కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉందని ఇక్కడ చెప్తున్నాడు. చాలా తక్కువ సెలెక్ట్ చేసుకున్నామని. మనది మామూలు జస్ట్ క్లాసే గదా! జస్ట్ నార్మల్‌గా రియల్ టైమ్‌లో చేసేటప్పుడైతే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాలనమాట. అవును. ఈ యాడ్ కాదండి. సరే ఒకసారి ఇది ట్రై చేయండి ఇంకా. ఆ! సరే ఈరోజు మేడం. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే రేపు క్లాస్‌లో చూద్దాము. సరే. సరే. ఇక్కడి వరకు మీరు పర్ఫెక్ట్‌గా క్యాంపెయిన్ సెటప్ మొత్తం నేర్చుకున్నారనుకోండి. వాళ్ళ ముందు వాళ్ళు ఏదో ఒక టాస్క్ ఇస్తారు కదా! చేయమని మీరు చేయడానికి ఛాన్స్ ఉంటది. అవునవును. ఇక్కడి వరకు మీరు కంప్లీట్‌గా ప్రాక్టీస్ చేయండి బాగా వచ్చేదాకా. ఒకసారి వాళ్ళు రాలేదనుకోండి అట్లా 2, 3 టైమ్స్ చేయండి. ఇంకా రాలేదనుకోండి ఒకసారి మన క్లాస్‌లో మళ్ళీ మీ చేత చేపిస్తాను ఎట్లా చేయాలనేది. ఓకే. ఓకే. హ్మ్. ఇక్కడి వరకు మీరు పర్ఫెక్ట్ అయిపోతే ఇంక నెక్స్ట్ టాపిక్స్‌కి ఎళ్దాము. ఆల్‌మోస్ట్ గూగుల్ యాడ్స్ సరే. కంప్లీట్ అయిపోయినాయి. హుహు. ఇంకా నెక్స్ట్ మనకి ఈ ఈమెయిల్ మార్కెటింగ్ లైక్ వాట్సాప్ మార్కెటింగ్, బ్లాగింగ్ ఆల్రెడీ మనకి హ్మ్. దీంట్లో చూసాం గదా! లైక్ బ్లాగింగ్ మనం ఎస్‌సిఓ చెప్పేటప్పుడు అవునవునవును. బ్లాగింగ్ బ్లాగింగ్ టోకెన్ చూసాను. ప్లస్ అలాగే సేమ్ వర్డ్‌ప్రెస్‌లో కూడా బ్లాగింగ్ చేసుకోవచ్చు. లైక్ ఇంకా మనకి వర్డ్‌ప్రెస్‌లో కూడా చేయొచ్చా? ఏంటండి? వర్డ్‌ప్రెస్‌లో కూడా చేయొచ్చా? అవునండి. వర్డ్‌ప్రెస్‌లో